హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ పనులు బిజీగా ఉన్నట్టున్నారండి. ఎందుకంటే నేను ఎనాలిటిక్స్ ఉంటాయి కదండి, దాంట్లో అన్ని వ్యూస్ ఎంత జీరో అనమాట అండి. అందుకని నా సబ్స్క్రైబర్స్ అందరూ భలే బిజీగా ఉన్నారే పండగ హడావిడిలో అని అనుకున్నాను అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి రోజుదండి ఈ వ్లాగ్. సంక్రాంతి రోజు మేము ఎలాగ చేసుకున్నామో అదంతా ఈ వీడియోలో ఉంటుందండి. ఫస్ట్ అయితే పరమాన్నం వండానండి. ఎందుకంటే పూజ అయిపోయేలాగా పరమాన్నం అయిపోతే దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టేసి పూజ చేయొచ్చు కదా అన్నట్టు ఫస్ట్ అయితే పరమాన్నం చేసేసానండి. తర్వాత పన్నీర్ కర్రీ బిర్యానీ చేశానండి. ఎందుకంటే పెద్దలకి నైవేద్యం పెట్టాలి కదండి. సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ అంటారు కదా, ఇంకా అందుకని ఇది అయ్యేసరికి నాకు అంటే ఈరోజు బాగా లేట్గా లేసానండి. రాత్రి నిన్న షేర్ చేశాను కదండి, హాట్ ఎయిర్ బెలూన్ షోకి వెళ్ళామని మళ్ళీ వచ్చి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. పొద్దున్నే లేవలేకపోయాను. 7కి లేసాను అనమాట. పొద్దున్నే లేద్దామని 7కి లేసాను అనమాట. ఇంకా అందుకని అన్నీ అయ్యేసరికి 3 అయిపోయింది అనమాట అండి. 2:30, 3 అయిపోయింది. ఇంక అందుకని తొందరగా మా హస్బెండ్ అన్నీ రెడీ చేయమని చెప్పి ఫోటో దగ్గర బిర్యానీ, పన్నీర్ కర్రీ, అలాగే గారెలు, స్వీట్ ఏమో పరమాన్నం చేశానండి. అంతేనండి, ఇంకేం చేయలేదు. అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. ఇంక అందుకని దేవుడి దగ్గర అన్నీ సర్దేసి, అదే అత్తయ్య మావ దగ్గర ఫోటో దగ్గర అన్నీ సర్దేసి ఇంకా తిన్న తర్వాత మా పాపని ఇలాగా రెడీ చేశానండి. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టాను, అదే మా అత్తయ్య మావి దగ్గర బట్టలు పెట్టామన్నమాట. అవి ఒకటన్నా వేసుకోవచ్చు. మా హస్బెండ్ను మా పాప వేసేసుకున్నారు. నేను శారీ బ్లౌజ్ కుట్టుకోవడం మర్చిపోయాను అనమాట అండి. ఇంకా టైం ఉందలే కదా అని అంటే స్టిచ్చింగ్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంక అందుకని వాళ్ళిద్దరైతే వేసుకోమని చెప్పాను. మా పాపను అయితే కొంతసేపు వేసుకొని కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వేరే డ్రెస్ వేసుకుని తీసుకెళ్ళిపోయాను అనమాట అండి. ఇది అబిట్స్ అండి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను, కానీ రెనోవేషన్ చేశారండి. చేసిన తర్వాత వెళ్దాం అనుకున్నాను, వీలు కాలేదు. ఎప్పుడైనా వెళ్ళాలి. అసలు ట్రాఫిక్ అయితే బోల్డంత ఉందండి. జనరల్గా అయితే పండగకి అందరూ ఊరు వెళ్ళిపోయారు, ట్రాఫిక్ ఏం లేదు, రోడ్లన్నీ ఖాళీ అని అన్నారు. కానీ మెయిన్ రోడ్లు ఖాళీగా ఉన్నాయి. కానండి ఇక్కడ మనం నుమాయిష్కి వెళ్ళే చూడండి ఎంతమంది జనం ఉన్నారో. మేము ఎంట్రన్స్కి మాకు లోపలికి వెళ్ళడానికి ఒక ½ అన్ అవర్ పట్టిందనమాట. అంతమంది జనం ఉన్నారు, చూసారు కదండి. అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. అసలు ఎందుకు వెళ్ళామా అనిపించింది. అసలు జనం లేరన్నారు, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు అని అనిపించింది అనమాట అండి. మా ఖ్యాతి అయితే భయపడిపోయిందండి. అసలు నన్ను నడవనివ్వట్లేదు, అందరూ తోసేస్తున్నారు నన్ను అని చెప్తూ ఉందన్నమాట. అందుకని పాపం కొంచెం సేపు ఎత్తుకున్నాము, ఇంకా నడిపించాము. ఆ జనం చూడగానే భయపడిపోయి డల్ అయిపోయిందండి. చాలా డల్ అయిపోయిందంట. ఎంతసేపుకో కానీ తనకి ఇంకేమన్నా ఇప్పిస్తామో అని చెప్పిన తర్వాత కొంచెం యాక్టివ్ అయిందనమాట. ఇవి చూడండి, మసాలా పాపడ్ అంటే ఎంత బాగున్నాయో, కానీ మేమైతే తినలేదులేండి. ఇంకా ఎంట్రెన్స్ నుంచి లోపలికి రాగానే మాకు నీరసం వచ్చేసిందండి. అంతమంది జనం ఉన్నారు కదా, నడిచేసరికి ఒక ½ అన్ అవర్ పట్టింది. కొంచెం దూరమే కానీ 1 minute 2 minutes నడిచేది ఒక ½ అన్ అవర్ పట్టింది అంతే. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా నీలఫర్ ఎక్కడికో వెళ్ళి తాగాలి కదండి. ఇదేదో మంచిగా ఎగ్జిబిషన్లో ఉంది కదా, టేస్ట్ చేద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ టేస్ట్ చేశారండి. నీలఫర్ టీ, కాఫీ ఉండదంట. నేనైతే టీ తాగను. ఇంకా అందుకని బన్ మస్కా అంట, అది కూడా తీసుకున్నారు. నేనైతే ఇంతకుముందు టేస్ట్ చేశానండి. నీలఫర్లో టేస్ట్ చేయలేదు, కానీ మామూలుగా ఇది బన్ మస్కా టేస్ట్ చేశాను. సేమ్ అదే టేస్ట్ ఉంది, కాకపోతే పైన కొంచెం గీ వేసారనమాట. అందుకని కొంచెం టేస్ట్ బాగుంది. నేను మా పాప ఏం తినలేదులేండి. మొత్తం నేను మా హస్బెండ్ తిన్నాము. తను తినలేదు, భయపడిపోయి అసలు ఏం మాట్లాడట్లేదు అనమాట. మా అమ్మాయి అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతుంది నీరసపడిపోయి. ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత వాచెస్ కనిపించినాయి అండి. వాచెస్ కావాలంటే కావాలని చెప్పింది. అప్పుడు కొంచెం యాక్టివ్ అయిందనమాట. ఇంకా సరే అని ఇంకా వాచ్ ఒకటి కావాలంది. అది 200 అంటండి. బాగానే ఉంది. అది కొన్న తర్వాత కొంచెం బాగుందనమాట. ఇవి గ్లాసెస్ చిన్నపిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. 150 నుంచి 200 ఉన్నాయంట. అన్నీ భలే స్టైలిష్గా ఉన్నాయి, కానీ తీసుకోలేదులేండి. ఎందుకంటే ఇక్కడ ఈసారి అన్ని ప్రైసీగా అనిపించినాయి అండి. ఇంకా ఎప్పుడన్నా చార్మినార్, బేగం బజార్ వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తానులే అని చెప్పేసి తీసుకోలేదనమాట. ఎంట్రీ ఫీజు చెప్పలేదు కండి. ఎంట్రీ ఫీజు ఇదివరకు 20 or 30 ఉండేదండి. ఇప్పుడైతే 50 చేశారనమాట. ఇదిగోండి, ఇదే వాచ్ అనమాట. మనకి ఇలాగ లైటింగ్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, టైం కావాలంటే ఇటు పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది 200కి. ఇంకా మొత్తం అన్నీ బట్టలే ఉన్నాయండి. ఇదివరకైతే స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడైతే అన్నీను కొత్తగా హోమ్ అప్లయన్సెస్ కానీ, కిచెన్ అప్లయన్సెస్ కానీ భలే కొత్తవన్నీ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు అన్నీ బట్టలే ఉన్నాయండి. ఇంకా ఆ బట్టలన్నీ నాకు మనకి జనరల్గా దొరుకుతాయి కదండి. ఇంకా అందుకనే నేనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈ హోమ్ డెకార్ అయితే చాలా బాగున్నాయండి. ఇవన్నీ గన్మెట్టతో చేసినవంట. ఇవేమి పాడవు అని చెప్పారండి. మరి నాకు తెలీదు, కాకపోతే చుట్టానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇదిగోండి,
అంటే రీజనబుల్గా కూడా ఉన్నాయన్నమాట కాస్ట్. మరి వేలల్లో 10,000 15,000 అలా లేకుండా 2000 నుంచి అలాగే 600 700 అలా కూడా ఉన్నాయన్నమాట. ఇది గ్రీన్ కలర్ది కనిపించింది కదండి, అది 6,000 అని చెప్పారు అనమాట, పెద్దది కాబట్టి. చాలా చిన్నవి అయితే 3,500, అంటే మనం బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువకి ఇస్తారులేండి. ఇవన్నీ మంచిగా వాషబుల్ కాదు కానీ మంచిగా నల్లగా అవ్వు అని చెప్పారనమాట. జనరల్గా అయితే ఇవన్నీ ఒక దగ్గరే ఉండే షాప్ ఎక్కడ ఉండదు కదండి, అంటే ఉంటుందేమో కానీ అదే షాప్ వెతుక్కోవాలన్నమాట. కానీ ఇలాంటి ఎగ్జిబిషన్లు అయితే మంచిగా దొరుకుతాయి, రీజనబుల్గా కూడా దొరుకుతాయండి. ఈ స్టూల్స్ కూడా చూడండి, స్టూల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కొంతమంది అంటే తీసేసుకున్న తర్వాత ప్యాక్ చేసి ఇక్కడే పెట్టుకున్నారంటండి. అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నారండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అని చెప్పారనమాట. ఇవైతే హోమ్ డెకర్ అయితే నాకైతే బాగా నచ్చినాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగున్నాయి అనమాట. వెనకాల లైటింగ్ పెట్టారు కదండి, అది ఇంకా హైలైట్ అయ్యిందనమాట. లైటింగ్ పెట్టినందుకు మంచిగా అన్నీ విజిబుల్ అంతా నీట్గా కనిపిస్తుంది అనమాట. రకరకాల షేప్స్లో ఉన్నాయి. మనం ఒకవేళ మనం ఇచ్చింది కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంటండి, అది కూడా చెప్పారనమాట. ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఓన్ హౌస్ ఉంటే నేనైతే తీసేసుకుందును. మేము ఉండట్లేదులేండి, ఓన్ హౌస్ ఉంది కానీ మేమైతే ఉండట్లేదు ఓన్ హౌస్లో, అందుకని తీసుకోలేదు. ఒకవేళ కనుక మేము అక్కడ ఉండుంటే కనుక మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసేసుకుందును. ఇలాగ ట్రీ కానీ లేకపోతే రాధాకృష్ణుడు కానీ నాకైతే బాగా నచ్చినాయండి. నేను మాషలో ఒకటి గమనించానండి, నెలల పిల్లల నుంచి అసలు నడవలేని పెద్దవాళ్ళ వరకు భలే ఎంజాయ్ చేస్తారండి. ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భలే తీసుకొస్తారనమాట. పెద్దవాళ్ళు కూడా వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చేస్తారనమాట. నాకైతే భలే నచ్చుతుంది అనమాట అది. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా రకరకాలు ఉంటాయండి. అవి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి, బాగానే ఉంటాయి. అంటే ఎక్కడ దొరకనివి ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువైనా కానీ బాగుంటుంది అనమాట. హల్వా ఎప్పుడు తీసుకునేవాళ్ళం, ఇప్పుడు స్వీట్ మానేసాం కాబట్టి అది కూడా తీసుకోలేదండి. హల్వా కూడా చాలా బాగుంటుంది. అంటే రకరకాల హల్వాస్ ఉంటాయండి, అంటే బెల్లం ఇవి, గుమ్మడికాయ హల్వా, మళ్ళీ హల్వాలు ఎన్ని రకాలుగా చేస్తారో అన్ని రకాలు ఉంటాయన్నమాట అండి. క్యారెట్ హల్వా, గోధుమ హల్వా, మైదా హల్వా ఇన్ని ఉంటాయన్నమాట. ఇంకా మా అమ్మాయి ఇవి ఒకటి ఇవి రైడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఏదో ఒకటి ఎక్కుతానంటే ఇలా చిన్నగా అంత డేంజర్ కానీ ఉంటాయి కదా, అది ఎక్కించాను అనమాట. టెడ్డీ బేర్ ఎక్కుతానంటే ఎక్కించాను అనమాట. నేను అన్నీ ఎక్కాను కానీ ఇది ఎక్కలేదండి. అలాగే ఇంకోటి ఉయ్యాలు చూపించాను కదా, అది ఎక్కలేదనమాట. ఉయ్యాలు ఎక్కాను, అంత ఏమీ అనిపించలేదనమాట. అంటే చిన్నపిల్లలకైతే ఓకే అనమాట. ఈ నెక్స్ట్ ఇది ఎక్కాల్సింది, ఇది కొంచెం కష్టంగా ఉందన్నమాట, భయంగా ఉంది. ఇది ఎక్కితే కొంచెం మజాగా ఉంటుందేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఇదిగోండి ఇది నేను ఎక్కాను కానీ నాకు ఏమనిపించలేదు. ఊరికే మనం ఉయ్యాలు ఊగితే ఎలా ఉంటుంది, ఉయ్యాలు తిరిగితే ఎలా ఉంటుంది అలాగే ఉంది. అంటే నేను కొంచెం ఏమన్నా భయంగా ఉంటుందేమో అన్నట్టు ఎక్కాను, అస్సలు ఏం లేదండి. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుందనమాట. మొత్తం నుమాయిష్ మొత్తం కనిపిస్తుంది. నుమాయిష్కి ఇప్పుడు మేము వెళ్ళేది 5th టైం అండి, కానీ మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే భలే ఉందండి. అన్నీ కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఏమీ లేవు, అన్ని బట్టలే ఉన్నాయండి. కాశ్మీరీ బట్టలు ఉంటాయి కదా, అవి లక్నో వర్క్వి అవే ఉన్నాయన్నమాట. ఇదివరకు జ్యువెలరీ కూడా చాలా ఉండేదండి, ఇప్పుడు అసలు ఏం లేవు. జ్యువెలరీ కూడా పెద్దగా లేవు, అన్నీ ఆర్టిఫిషియల్వి ఉన్నాయన్నమాట. ఇదివరకు వెండి జ్యువెలరీ కూడా ఉండేదన్నమాట అండి. ఇప్పుడు మరి మేము చూడలేదో లేకపోతే లేదో తెలియదు కానీ అసలు ఎక్కడ చూద్దామన్నా కానీ జనమే కనబడుతున్నారు, షాప్సే కనిపించట్లేదండి. అంతమంది జనం ఉన్నారు. ఈ రోజైతే అనవసరంగా వచ్చాము అన్నట్టు అనిపించింది అనమాట. ఏవో మా అమ్మాయికి కొన్ని తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. తిరుమల క్యూ లైన్లో జనం కంటే దారుణంగా ఉన్నారనమాట అండి. అస్సలు అడుగు తీసి అడుగేయడానికి ఖాళీ లేదు. మా ముగ్గురికి అయితే నడుము నొప్పి, నాకైతే బాగా ఎక్కువగా బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ వచ్చేసిందండి. ఎందుకంటే స్పీడ్గా నడిస్తేనే నాకు బాగుంటుంది అనమాట. ఇంకా అడుగు తీసి అడిగేయడం, అంతసేపు నుంచుని నడవడం కదండి, మోకాళ్ళ నొప్పులు, అసలే కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్. మా పాప కూడా పాపం కాళ్ళు నొప్పులు అని అంటూ ఉందన్నమాట. మా హస్బెండ్కి కూడా కాళ్ళు. స్టార్టింగ్లో వెళ్ళినప్పుడైతే రకరకాల గీజర్లు ఉండేవి, అలాగే ఫర్నిచర్ షాప్స్ ఉండేవి, జ్యువెలరీ షాప్స్ ఉండేవి, ఇంకా కొత్త కొత్త ఇన్నోవేట్ షాప్స్ ఉండేవి. ఇప్పుడైతే ఏం లేవండి, అన్ని బట్టలే ఉన్నాయన్నమాట. రకరకాల దేశాల నుంచి, అదే రాష్ట్రాల నుంచి వచ్చే బట్టలు ఒక్కటే ఉన్నాయన్నమాట ఇప్పుడైతేనా. ఫోన్ చేయ లేకపోతే పేషెంట్ వేసుకునేటట్టు ఉందా ఇది. బాగుందిరా బుడ్డి. తాడు కట్టుకోవచ్చుద్దు, ముందుకు కట్టుకో, ముందుకు వెనక్కో. ఈ డ్రెస్ 350 అండి, పేషెంట్స్ వేసుకునే డ్రెస్ అంట. భలే కనిపెట్టిందండి మా అమ్మాయి, నిజంగా అలాగే అనిపించింది అది చెప్పిన తర్వాత. ఇంకా వాచ్ ఒకటి తీసుకున్నామండి. వాచ్ అడిగిందని చెప్పాను కదా, ఇంతకు ముందు చూపించాను కదా, ఇదేమో రీయూజబుల్ బుక్ అంట, ఇది కూడా తీసుకున్నాము. అలాగే ఒక పియానో తీసుకున్నాము, ఫ్రిడ్జ్ కవర్ ఒకటి తీసుకున్నా. ఇది మా హస్బెండ్ తిప్పుతున్నారు చూడండి, అదొకటి 50 రూపీస్ అంట. ఫ్రిడ్జ్ కవర్ అయితే 150 అన్నారు, అంటే 250 అన్నారు, 150కి ఇచ్చారనమాట. ఇది రీయూజబుల్
బుక్ అంటండి, బాగుంది. ఎందుకంటే మన స్కెచ్తో రాసుకుని ఏమన్నా రాసుకోవచ్చు అంటండి, స్కెచ్ ఉపయోగించవచ్చు అంట. రాసుకుని అలాగే తడి క్లాత్ ఉంటుంది కదండి, దాంతో తుడిచేసుకుంటే పోతుంది అంటే. ఇదేదో బాగుంది కదా, మా అమ్మాయి మొత్తం అన్ని బుక్లన్నీ పాడు చేస్తుందని చెప్పి ఇది ఒకటి కొనిచ్చామండి. ఇది 100 రూపీస్ అండి. స్టార్టింగ్లో అయితే 150 చెప్పారు, కానీ లోపలికి వెళ్తే 100 చెప్పారు. ఎవరైనా 100 చెప్పారండి. హిమాయిష్కి వెళ్తే ఫ్రీగా నడునొప్పితో పాటు ఫ్రీ క్యాలెండర్ కూడా వచ్చిందనమాట అండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.